హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కరిజ్మా R బైక్ కి చైన్ స్ప్రాకెట్స్ ఎలా చేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ చైన్ స్ప్రాకెట్స్ కాస్ట్ 1200 చేంజ్ అయితే పడ్డాయి మాకు. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ బోల్ట్ ను 2022 స్పానర్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ బోల్ట్ రిమూవ్ అయితే చేసుకోవాలి. బోల్ట్ రిమూవ్ చేశాక యాక్సిల్ లో కటింగ్ బ్లేడ్ యూజ్ చేసి ఇలా బయటకి అయితే తీయాలి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న డ్రమ్ బ్రేక్ బోల్ట్ ను మనం ఫుల్ గా లూజ్ చేసుకొని రిమూవ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ 12-13 స్పానర్ యూజ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది చూసారా డ్రమ్ బ్రేక్ రాడ్, దీన్ని అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవాలి. మాక్సిమం రింగ్ స్పానర్స్ ని యూజ్ అయితే చేయండి. నెక్స్ట్ చైన్ అడ్జస్ట్మెంట్ బోల్ట్ ను కూడా ఫుల్ గా లూజ్ చేసుకున్న తర్వాత డ్రమ్ బ్రేక్ బోల్ట్ ను కూడా తప్పించేసిన తర్వాత బ్యాక్ సైడ్ వీల్ సింపుల్ గా బయటకు వచ్చేస్తుంది. బైక్ ను ఒక సైడ్ కి ఇలా వాల్చి మీరు వీల్ ని బ్యాక్ సైడ్ కి పుష్ చేస్తే సింపుల్ గా బైక్ వీల్ బయటకు వచ్చేస్తుంది ఇలాగా. నెక్స్ట్ బ్యాక్ స్పాకెట్ ను మొత్తం బయటకి అయితే తీయాలి. 24-27 స్పానర్ యూజ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ బోల్ట్ ని రిమూవ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ అడ్జస్ట్మెంట్ బోల్ట్ ను ఫుల్ గా లూజ్ అయితే చేసుకోవాలి. బోల్ట్ ను ఫుల్ గా లూజ్ చేశాక ఒక హ్యామర్ తీసుకొని ఇలాగా స్లోగా కొడుతూ చైన్ స్పాకెట్ ను బయటకి అయితే తీసుకోవాలి. సింపుల్ గానే వచ్చేస్తుంది ఇది. ఈ బోల్ట్స్ ను రిమూవ్ చేసేటప్పుడు వాచర్స్ ను మిస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చైన్ స్ప్రాకెట్స్ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే ప్రాపర్ గా మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ లో కేసింగ్ కింద ఈ గేర్ లివర్ దగ్గర ఉన్న బోల్ట్ 10 స్పానర్ యూజ్ చేసి రిమూవ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ స్ప్రాకెట్ ను ఓపెన్ చేయాలంటే ఈ కేసింగ్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. 8 స్పానర్ యూజ్ చేస్తే ఈ బోల్ట్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ మీ దగ్గర ప్రాపర్ టూల్స్ ఉంటేనే వర్క్ అయితే చేయండి, లేదంటే వర్క్ అవ్వదు, మీ బైక్ బోల్ట్స్ కూడా పాడవుతాయి అనమాట. సో ఫ్రంట్ కేసింగ్ ఓపెన్ చేశాక పాత చైన్ లింక్ తీసి చైన్ బయటకి అయితే తీయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్నే మాస్టర్ లాక్ అని అంటారు. సో ఈ మాస్టర్ లాక్ ని ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఎడ్జ్న కటింగ్ బ్లేడ్ ని పెట్టి బ్యాక్ ప్రెస్ చేస్తే మాస్టర్ లాక్ అనేది సింపుల్ గా ఓపెన్ అవుతుంది. సో ఇంతే అనమాట. మీకు ఇంకా అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుని ఒక 2 or 3 టైమ్స్ చూడండి, సింపుల్ గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ స్ప్రాకెట్ ను ఓపెన్ చేయడానికి 10 బిట్ ని యూజ్ అయితే చేయాలి. ఈ స్పాకెట్ దగ్గర 2 బోల్ట్స్ అయితే ఉంటాయి. ఆ 2 బోల్ట్స్ ని 10 బిట్ ని యూజ్ చేసి రిమూవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక పార్ట్ అనేది కనిపిస్తుంది చూసారా, ఇది ఫ్రంట్ కేసింగ్ లో అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కేసింగ్ ను వైర్స్ కవర్ చేయడానికి పార్ట్ అనేది యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైర్స్ అనేవి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్త స్పాకెట్ ని ఫిట్ అయితే చేయాలి. అందుకే పాత స్పాకెట్ ని రిమూవ్ చేయడానికి 16-17 స్పానర్ యూజ్ అయితే చేయాలి. ఈ బోల్ట్స్ అనేవి కొంచెం హార్డ్ గా అయితే ఉంటాయి, అందుకే ఈ వీల్ సపోర్ట్ అయితే మేము తీసుకున్నాం అనమాట. సో పాత స్పాకెట్ ని రిమూవ్ చేశాక కొత్త స్పాకెట్ ని అటాచ్ చేసేసుకోవటమే. ఇలాగా 4 బోల్ట్స్ అయితే పెట్టుకొని 16-17 స్పానర్ యూజ్ చేసి ఫుల్ గా టైట్ అయితే చేసుకోవాలి. సో ఈ బోల్ట్స్ ని ఫుల్ గా టైట్ చేసుకున్న తర్వాత స్వింగామ్ కి స్పాకెట్ ని అటాచ్ చేసేసుకోవటమే. ఫ్రెండ్స్ ఈ స్పాకెట్ బోల్ట్ ను మీరు ఫుల్ గా టైట్ అయితే చేయొద్దు, మీడియం టైట్ వేసి అలా ఉంచండి. ఎందుకంటే లాస్ట్ లో మళ్ళీ చైన్ టైట్ వేసేటప్పుడు ఈ బోల్ట్ లూజ్ చేయాలి, అందుకే మీరు మీడియం టైట్ అయితే వేయండి. ఫ్రెండ్స్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ స్పాకెట్ దగ్గర ఉన్న డస్ట్ ను నీట్ గా క్లీన్ అయితే చేసుకోండి. పద్దాక మన కేసింగ్ ను ఓపెన్ చేయం కాబట్టి ఓపెన్ చేసినప్పుడు ఇలా నీట్ గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ప్లేస్ అనేది. ఫ్రంట్ డస్ట్ ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త స్పాకెట్ ని ఫిట్ చేసుకొని ఈ 2 బోల్ట్స్ ను 10 స్పానర్ తో టైట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి మీ బైక్ కి చైన్ స్పాకెట్ చేంజ్ చేయాలనుకుంటే 1 or 2 టైమ్స్ అయితే వీడియోని ఫుల్ గా చూసి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడైతే చేయండి. నేను వీడియోలు అంతా తగ్గిద్దామని చెప్పి ఫాస్ట్ గా అయితే చెప్తున్నాను, అందుకే 1 or 2 టైమ్స్ అయితే వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి. ఫ్రంట్ స్ప్రాకెట్ ని టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొత్త చైన్ ఫిట్ అయితే చేయాలి. ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఇదే మాస్టర్ లాక్ అనమాట. ఇందాక పిక్ లో చూపించినట్టు ఫ్రంట్ లో ఈ పార్ట్ దగ్గర నుంచి కటింగ్ బ్లేడ్ తో బ్యాక్ పుష్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి, కరెక్ట్ గా ఈ ప్లేస్ నుంచి బ్యాక్ కి ప్రెస్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ పిక్ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు చూడండి, కరెక్ట్ గా ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ నుంచి బ్యాక్ ప్రెస్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫైనల్ గా మాస్టర్ లాక్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. పైన ఉన్న ఆ లాక్ ని తప్పిస్తే చాలు, రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి సింపుల్ గా అయితే వచ్చేస్తాయి. చూడటానికి ఎలా అయితే ఉంటుంది అనమాట ఓపెన్ చేస్తే చైన్ అనేది. ఇప్పుడు ఈ చైన్ మనం ఫిట్ అయితే చేయాలి. ఇలా బ్యాక్ స్పాకెట్ నుండి ఫ్రంట్ స్పాకెట్ వరకు చైన్ అయితే తీసుకెళ్లాలి. కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట, ప్లేస్ అనేది ఇరుగ్గా ఉంటుంది కాబట్టి మీరు వర్క్ చేసేటప్పుడు మీరుండే ప్లేస్ దగ్గర డస్ట్ లేకుండా అయితే చూసుకోండి. ఉంటే మళ్ళీ చైన్ కి అయితే ఆ డస్ట్ అనేది అంటిద్ది అనమాట. సో ఇలాగా బ్యాక్ స్పాకెట్ నుంచి చైన్ ని ఇలా ఫ్రంట్ స్పాకెట్ కి తీసుకొచ్చి మనం అటాచ్ అయితే చేయాలి. సో ఈ చైన్ అంటే స్పాకెట్స్ అనేవి కొత్త కాబట్టి అడ్జస్ట్మెంట్ అనేది బాగా ఫ్రంట్ గా అయితే ఉండాలి. ఎందుకంటే స్పాకెట్స్ అనేవి కొత్త కాబట్టి చైన్ అరగాలన్న టైం అయితే పడుతుంది, అందుకే బాగా ఫ్రంట్ గా అయితే పెట్టుకుంటే లూజ్ అయిపోతే బ్యాక్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్ గా చైన్ లింక్ అయితే చేయాలి. అడ్జస్ట్మెంట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఒక హ్యామర్ తీసుకొని లైట్ గా అలా పైన కొడుతూ ఉంటే కొంచెం టైట్ అయితే అవుతాయి అనమాట. నెక్స్ట్ పైన మనం మాస్టర్ లాక్ పెట్టుకొని మాస్టర్ లాక్ ను ఫిట్ అయితే చేసుకోవాలి. ఇందాక మనం తీయడానికి ఫ్రంట్ ఈ పొజిషన్ నుంచి మనం ప్రెస్ చేసాం కదా,
ఇప్పుడు లాక్ చేయాలి కాబట్టి బ్యాక్ పొజిషన్ నుంచి ఫ్రంట్ కి ప్రెస్ చేస్తే లాక్ అనేది పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫైనల్ గా ఈ బ్రేక్ రబ్బర్స్ అనేవి వీల్ లో పెట్టుకొని వీల్ అయితే ఫిట్ అయితే చేసుకోవాలి. సో బైక్ ని ఒక సైడ్ ఇలా వాల్చుకొని ఈ వీల్ ని అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అయితే చేసుకోవాలి. ఈ ఫిట్ చేసేటప్పుడు ఈ రబ్బర్స్ అనేవి ఊకి కింద పడతాయి అనమాట. సో వాటిని జాగ్రత్తగా చూసుకొని ఫిట్ అయితే చేసుకోవాలి. సో మీకు బ్యాక్ వీల్ అనేది పర్ఫెక్ట్ గా పొజిషన్ ఎలా కూర్చుంటుందో మీకు చూపిద్దాం అంటే ఇక్కడ అయితే కనపట్లేదు అనమాట. అయినా ఇది అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. మీరు స్టార్టింగ్ లో వీల్ రిమూవ్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వీల్ పొజిషన్ ఎలా ఉందని ఎలా పెట్టాలని మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ యాక్సిల్ బోల్ట్ కి కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మనం వీల్ అయితే ఫిట్ అయితే చేసుకోవాలి. వీల్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే యాక్సిల్ అనేది లోపలికి సింపుల్ గా అయితే వెళ్ళిపోతుంది. సో మనం సీరియస్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి కొన్ని ఎంట్రీస్ అయితే ఉంటాయి. సో యాక్సిల్ బోల్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అయిన తర్వాత బోల్ట్ పెట్టుకొని 2022 స్పానర్ తీసుకొని ఇలా టైట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రేక్ దగ్గర ఉండి ఈ బోల్ట్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫిట్ అయితే చేసుకుంటే రస్టింగ్ అనేది రాకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకొని ఈ బోల్ట్ ని ఫిట్ చేసేసుకున్న తర్వాత 12-13 స్పానర్ తీసుకొని ఈ బ్రేక్ రాడ్ బోల్ట్ కొని మనం టైట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ గా చైన్ టైట్ ను చెక్ చేసుకొని సరిపోతుంది అనుకుంటే ఇక బోల్ట్స్ అనేవి పర్ఫెక్ట్ గా టైట్ గా ఫిట్ అయితే చేసేసుకోవాలి. మీకు చైన్ టైట్ ఎలా చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. మన ఛానల్లో చైన్ టైట్ ఎలా చేయాలని చెప్పి ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ అయితే చేశాను. ఆ షార్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది చైన్ టైట్ ఎలా చేయాలని. సో ఇదే ఫ్రెండ్స్ కరిజ్మా R బైక్ కి చైన్ స్ప్రాకెట్స్ ఎలా చేంజ్ చేయాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. సో ఫైనల్ గా చైన్ టైట్ ను చెక్ చేసుకున్న తర్వాత అన్ని బోల్ట్స్ ను పర్ఫెక్ట్ గా టైట్ గా అయితే వేసుకోండి. ఇక అంతే వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మెయిన్ గా మీ దగ్గర ప్రాపర్ టూల్స్ అయితే ఉండాలి. టూల్స్ ఉంటే ఈజీగా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ గేర్ కేస్ లో కూడా పోయినాయి అనమాట. సో కొత్త అయితే కొన్నాం. వీటి కాస్ట్ వచ్చేసి 1400 అయితే పడ్డాయి. ఈ గేర్ కేస్ కి టోటల్ గా 4 బోల్ట్స్ అయితే ఉంటాయి. 10 బిట్ తీసుకొని కింద గేర్ కేస్ బోల్ట్ ఫిట్ చేసుకున్న తర్వాత పైన గేర్ కేస్ బోల్ట్ ఫిట్ చేసుకుంటే ఇవి కూడా ఫిట్ అయిపోతాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.